ఇక్కడ చూసుకోవచ్చు 12/6/2025 రేపు శ్రీదేవి అదేవిధంగా శ్రీదేవి నైట్ కూడా ఉచితంగా ఓటీసీ చూపించే బాధ్యత నాది. దానికంటే ముందు ఈరోజు మీరు ఆట ఆడాలి అనుకుంటే చూసుకోవచ్చు 11/6/2025 మన నైట్ బుక్లెట్ సింగల్ ఓపెన్ 2 జోడీలు 2 ప్యానెల్లు ఆడుకోవాలని కూడా తప్పకుండా ఫాలో చేసుకోవచ్చు. నిన్నటి ఆట ఇక్కడ చూసుకోవచ్చు. నిన్న నైట్లో 10/6/25లో సింగల్ 5 పాస్ అయింది, 55 బ్రాకెట్ పాస్ అయింది, 339 ప్యానెల్ పాస్ అయింది. ఎంతమంది అయితే మన ఈ బుక్లెట్ ఫాలో చేస్తున్నారు, ఎంతమంది అయితే నమ్మి ఆడుతున్నారు, వాళ్ళందరికైతే కంగ్రాచులేషన్స్. ఎవరికైతే రేపు వచ్చేది మీరు ఆడాలి అనుకుంటే ఇలాంటి బుక్లెటే సింగల్ ఓపెన్ 2 జోడీలు 2 ప్యానెల్లు ఆడాలి అనుకుంటే రేపు వచ్చేది చూసుకోవచ్చు మీ కళ్ళ ముందు 12/6/2025 రేపు గురువారం రోజున చూసుకోవచ్చు. ఇలా మార్కులు ఎవరు చేస్తారన్న ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. 12/6/25 ఈ రోజున అంటే రేపు గురువారం రోజున ఈ ఆట మీరు ఆడాలి, ఫాలో చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఫాలో చేసుకోండి. కళ్ళ ముందే ఇంత పెద్ద పేపర్ చింపాను. ఇదే పేపర్ ఇదే బుక్లెట్ రేపు మీ వీడియోలో కనిపించి చూపించే బాధ్యత నాది. దీంట్లోనే సింగల్ ఓపెన్ 2 జోడీలు 2 ప్యానెల్లు మీరు ఆడాలి, ఫాలో చేసుకోవాలి అనుకుంటే శ్రీదేవి అదేవిధంగా శ్రీదేవి నైట్ చూసుకోవచ్చు. ఎలా అంటే ఎలా గీస్తున్నాను చూడండి. 12/6/25 రేపు గురువారం రోజున ఈ బుక్లెట్ మీరు ఫాలో చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ బుక్లెట్ మీరు ఫాలో చేసుకోవచ్చు. ఈ బుక్లెట్లో మీకు ఏమేమి దొరుకుతుంది? సింగల్ ఓపెన్ 2 బ్రాకెట్లు 2 ప్యానెల్లు తప్పకుండా ఇక్కడ మీకు ఆడడానికి దొరుకుతుంది. లేట్ చేయకుండా రేపు వచ్చేది ఓటీసీ. ఈ అంకెలు ఏం చేయాలి? మీరు శ్రీదేవిలో ఆడాలి, శ్రీదేవి నైట్లో ఆడాలి. 12/6/25 2-7 దుర్రి సత్తా 2 ఓపెన్ టు క్లోజ్ స్ట్రాంగ్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఆడాలి. చౌవా పంజా ఓపెన్ టు క్లోజ్ తప్పకుండా ఆడాలి. 25-20 74-75 45-46 50-55 ఈ 4 అంకెలు ఓటీసీ అంటే ఓపెన్ టు క్లోజ్ శ్రీదేవి అదేవిధంగా శ్రీదేవి నైట్. ఈరోజు మాది క్లోజ్లో 3 పాస్ అయింది కదా, శ్రీదేవిలో అయిపోయింది. ఇప్పుడు శ్రీదేవి నైట్లో మీకు ఛాన్స్ ఉంది కదా, తప్పకుండా ఈ 4 అంకెలు మళ్ళీ ఆడుకోండి 4 జోడీలతో పాటు. లేదు మన అన్న దగ్గర మన ఈ ఓటీసీ ఆడే బదులు నేను బుక్లెటే ఫాలో చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన సింగల్ ఓపెన్ 2 జోడీలు 2 ప్యానెల్లు మన స్పెషల్ డైలీ ఛాలెంజ్ బుక్లెట్ మీరు ఫాలో చేసుకోవచ్చు. వీడియోని పూర్తి వరకు చూసినట్ల నా అన్న తమ్మునికి ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి ఇదే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై ఆంధ్ర.